న్యూస్ ముద్రగడ సత్యాగ్రహ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో ఉదయం నుంచి ఎపిసోడ్ మొత్తం రక్తి కట్టింది. యాత్రకు హైకోర్టు క్లియరెన్స్ తర్వాత పద్మనాభం గృహ నిర్బంధంతో టెన్షన్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం కోనసీమ మొత్తం పోలీస్ నిఘాలోనే ఉంది. 48 గంటల తరువాత అక్కడ ఏం జరగబోతోంది? నిర్బంధం ముగిశాక నిర్ణయం ఎలా ఉండబోతోంది? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రపై ఉత్కంఠ పెరుగుతోంది. కొత్త ట్విస్టులతో ఏం జరగబోతుందోనన్న ఆందోళన కూడా ఎక్కువవుతోంది. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు 60 కిలోమీటర్ల మేర ఆయన చేస్తానంటున్న యాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుందని ఆపేసేలా ఆదేశించమని హైకోర్టులో పిల్ దాఖలైంది. విచారించిన ధర్మాసనం నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అందుకే యాత్రను ఆపలేమని క్లారిటీ ఇచ్చింది. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉందని కూడా వ్యాఖ్యానించింది బెంచ్. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిందన్న ఖుషీలో ఉన్న ముద్రగడ బృందానికి పోలీసులు షాక్ ఇచ్చారు. యాత్ర ఏర్పాట్ల కోసం కిర్లంపూడిలోని ఇంటి నుంచి రావులపాలెం బయలుదేరిపోతున్న టైంలో ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. తుని అల్లర్లను దృష్టిలో ఉంచుకుని ఈసారి భారీగా బలగాలను మోహరించారు. ఇప్పుడు కోనసీమలోని దాదాపు ప్రతి ఊళ్ళో పోలీసులు తిరుగుతున్నారు. ప్రధాన జంక్షన్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ పెరిగింది. 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. 48 గంటల పాటు గృహ నిర్బంధం ఉండటంతో అప్పటిదాకా యాత్ర వాయిదా పడింది. తర్వాత ముద్రగడ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. హక్కులు పునరుద్ధరించండి, పోయిన రిజర్వేషన్ ఇవ్వండి అడుగుతున్నాం తప్ప ఇతర కులాలని నష్టపరిచి కానీ వారి కోటాలో కానీ చేర్చి కానీ మేము ఏనాడు చేయమని అడగలేదండి. ఫిబ్రవరిలో ముద్రగడ దీక్ష చేసినప్పుడు 7 నెలల్లో బీసీ కమిషన్ నివేదిక, బడ్జెట్లో కాపు కార్పొరేషన్ కు నిధులతో పాటు తాను సూచించిన వ్యక్తికి కమిషన్లో చోటు వంటి హామీలు ఇచ్చింది మంత్రివర్గ ఉపసంఘం. వాటి అమలు కోసం తాజాగా ఆందోళన మొదలైంది. మొత్తం మీద తుని ఘటన తర్వాత కుదుట పడుతున్న కోనసీమలో మళ్లీ అలచడి మొదలైంది. దాదాపు 6,000 మంది పోలీసులు ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో వాలిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు పోలీసులు అటు వెనక్కి తగ్గనంటున్న ముద్రగడ వైఖరితో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన పెరుగుతోంది.